Do you really wanna get on the floor? Oh my, we got it fun. Let's get it rock and roll. Oh my, beautiful girl. Do you really wanna get on the floor? Oh my, we got it fun. Let's get it rock and roll. Oh, Charusila, Swapna Bala, Yavanala, Prema Patashala. To Mexican tequila, chicken ave chinna nati fantasy la. Oh, what picture cute Indian masala. He smile love symbol. Oh, Charusila, Swapna Bala, Yavanala, Prema Patashala, Mallepula, Mafiala, Repinave, Kundalona Gola. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు క్రేన్ ఒక పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. పట్టుదల, ధైర్యం, సాహసం ఈ మూడిటితో సామాన్య మానవులు విజేతలవుతారు. కానీ ఇక్కడ మాత్రం అల్లరి, ఆట, పాట, మాట వీటితోటి మన లక్ష్ములందరూ కూడా విజయలక్ష్ములు అవుతున్నారు, బంగారు లక్ష్ములు అవుతున్నారు. మరి ఇవాళ వచ్చేటువంటి నలుగురు లక్ష్ములు ఎవరు? మరి వాళ్ళలో ఎవరైనా విజయలక్ష్ములు అవుతారా? బంగారు లక్ష్ములు కూడా అయ్యే ఛాన్సులు వీళ్ళకి బాగానే ఉన్నట్టు నాకు అనిపిస్తున్నాయి. మరి వాళ్ళెవరో చూసేద్దాము. ప్లీజ్ వెల్కమ్ దామ్. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla, enjoyment, man and beauty. Hey, ripom avocado. Hey, pote malirado. Hey, kalam taliyane lokam chutam colorful chikati dati. ఇవాళ ఎపిసోడ్ కూడా అయితే సుర్రు సూపర్ అంటూ చిరిగిపోతుంది. ఆడియన్స్ కాసుకోండి. ముందు వీళ్ళ పేర్లు అడిగేద్దాం. హలో హాయ్, నా పేరు శోభ. శోభ, ఏం చేస్తున్నావు శోభ? అదే నేను ఆర్టిస్ట్ గా ట్రై చేస్తాను. ఇవాళ మాత్రం నువ్వు 10 గ్రాముల బంగారం గెలుచుకో. నీ లైఫ్ అలా టర్న్ అవుతుంది తప్పకుండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరేంటి? త్రివేణి. త్రివేణి ఏం చేస్తూ ఉంటావు? నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో త్రివేణి సంగమం ఇన్స్పైర్ అయ్యి నీకు ఆ పేరు పెట్టారా త్రివేణి అని? అలా ఏం లేదు, మమ్మీ డాడీకి చాలా ఇష్టం ఈ నేమ్ అంటే. ఓకే త్రివేణి, ఆల్ ది బెస్ట్, బాగా ఆడు. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరు? అభిలాష. అభిలాష, చెప్పు ఏం చేస్తుంటావు? స్టడీ చేస్తున్నా, ఇటు ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నా. సినిమాలు, సీరియల్. ఓకే. సో అభిలాష, నీ అభిలాష ఏమిటి నీ లైఫ్ లో? ఈ రోజు గనక నేను విన్ అవ్వకపోతే పోరి మామూలుగా ఉండదు. ఇత్తడే. ఓకే, అలాగే ఇత్తడెందుకు, చక్కగా బంగారం చేయి కదా, బాగుంటది. వినడానికి కూడా కాస్ట్లీగా ఉంటది కొంచెం. ఎనీవే ఆల్ ది బెస్ట్, బాగా ఆడు. నేను ఇత్తడైపోకుండా, నేను బంగారం అయిపోకుండా ఈమెను మాత్రం గెలిపించాలి ఇవాళ. ఎలా ఆడుతుందో ఏంటో. ఓకే. హాయ్. హాయ్, నీ పేరు? కళ్యాణి. నేను ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. సీరియల్స్, మూవీస్, యాడ్స్, యాంకరింగ్, అమ్మో చాలా. కానీ కళ్యాణి, నీలో ఆ ఊపు ఉంది తెలుసా? ఆ ఊప? యా, నాకు కనిపిస్తోంది. కనిపిస్తుందా? నీలో ఆదుంది. అది దాన్ని బాగా వాడుకుని వాళ్ళు గెలవడానికి బాగా ట్రై చేయొచ్చు. ముందైతే ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు చూడండి. గిఫ్ట్స్ ప్లీజ్. స్టార్ట్
వచ్చేద్దాం లక్ష్ములు. ఇవాళ ఎపిసోడ్ లోని మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది మీకు పాయింట్లు ఇవ్వడానికి. ముందుగా శోభన్ పిలిచేద్దాం. శోభారా. లస్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు శోభ మొత్తం 3 balls ఉంటాయి శోభ. ఓకేనా? 300 దాకా తెచ్చుకోవచ్చు. ఇక నీ ఇష్టం. ఓకే గో. ఫస్ట్ బాల్. points. Second ball. No points. Last ball. అంత స్పీడ్ గా వేసినచో అంతే స్పీడ్ గా కిందకి వచ్చును. ఫస్ట్ బాల్ పడ్డదంటే సెకండ్ బాల్ మీరు ఏడవడం వల్లే. అవునా? నీకైతే వచ్చే ముందు 90 పాయింట్లు. ఓకే గో. సో నెక్స్ట్ త్రివేణి రెడీ? 90 పాయింట్స్ వచ్చాయి అక్కడ. అంతే, వెరీ సింపుల్, ఈజీ క్రాస్ చేయొచ్చుదా. త్రివేణి రెడీ? రెడీ. ఆడు. ఫస్ట్ బాల్ వేసి. జీరోలో పడ్డది. నో 10 వేస్తా. సూపర్ బచ్చి. సెకండ్ బాల్. వెరీ గుడ్. నో వెరీ బ్యాడ్ బాల్. నేను చెప్పాను నువ్వు అనుకునే గుడ్డు కాదు, అదో రకం గుడ్డు వస్తుందని చెప్పాను. అర్థమైంది. లాస్ట్ ఛాన్స్. 100 పడిద్ది మేడం. మా బుజ్జి కన్నా కదా అది. త్రివేణి వినదు మాట. 50. త్రివేణి నీకు వచ్చేసే 50 పాయింట్స్. హాఫ్ సెంచరీ చేసావు. నీకేం అర్థం కావట్లేదు అసలు. హాఫ్ సెంచరీ. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఫుల్ సెంచరీ కొడుతుంది అని. అభిలాష. అభిలాష ఆల్ ద బెస్ట్ నీకు. ఓకే 3 balls, చాలా తక్కువ స్కోర్లు ఉన్నాయి. నువ్వన్నా 100 కొట్టు. మరి అసలు బోనీ లేక చూడు విలువెలు ఆడుతోంది సెట్. ఏదైనా మంత్రం చెప్పి వదులు. ఫస్ట్ బాల్. మంత్రమా? నమో శ్యామలేశాయ. ఓకే ఆడు. ఫస్ట్ బాల్. యా 50. సెకండ్ బాల్. 100. అబ్బా ఓ 100 వచ్చింది మొత్తానికి. సేఫ్ జోన్ లో ఉన్నా ప్రస్తుతానికి. లాస్ట్ ఛాన్స్. వచ్చి ఏమీ పాయింట్లు ఇవ్వాల. ఓకే మొత్తానికి సెంచరీ అన్నందుకు సెంచరీ మాత్రం కొట్టావు. 100 పాయింట్స్. థ్యాంక్ యూ. కళ్యాణి దా వచ్చి. కళ్యాణి నువ్వు ఫస్ట్ బాల్ వేసే ముందు ఏదైనా డైలాగ్ చెప్పు కళ్యాణి. ఆవలిచ్చేవేటి డైలాగ్ చెప్పను కానీ. అంటే ఆ డైలాగ్ కి అంత ఊపు ఉంటది అనమాట. అందుకు కమాన్ కమాన్ కమాన్. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ది ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్. ఐఎమ్ ఫాల్స్. నాకు నచ్చలేదు నీ డైలాగ్. సరే ఓ పని చేద్దాం. ఇప్పుడు జనరల్ గా నెట్ లో మొత్తం డబ్ స్మాష్ అనేది ఒకటి బాగా హల్చల్ అయిపోయింది. నువ్వు డైలాగ్ చెప్పు, నేను ఎక్స్ప్రెషన్ ఇస్తా. Okay. లెవెల్ అయిపోద్ది. ఓకే ఓకే కమాన్ రెడీ స్టార్ట్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్,
Trouble troubles you. I'm not trouble. I'm the truth. Super. నేను ఇప్పటి వరకు డబ్ స్మాష్ చేయలేదు, ఇదే నా ఫస్ట్ డబ్ స్మాష్. నేను అదృష్టవంతురాలా? నీ వాయిస్ ఆడేసాయి ఫస్ట్ బాల్. అష్టలక్ష్ములు అందరికి గోవిందా గోవిందా. కొంతమంది కన్నులు పడితే అలాగే ఉంటది అది. ఇంకా 2 బాల్ ఉన్నాయి తెలుసా? ఎవరిని తలుచుకుని ఆడుతున్నావు నువ్వు? ఏ బాలకృష్ణ గారు కమాన్. ఏ సెకండ్ బాల్ అనుకున్నావు కదా. అయ్యో అయ్యో 10 పాయింట్స్ వచ్చాయి నీకు, తీసుకో. లాస్ట్ ఛాన్స్. ఏ కళ్యాణి ఫోకస్, దిక్కులు చూడకండి. కాన్సంట్రేట్. 100 టార్గెట్ చేసావా? Ready. నీకు ఒకటి తెలుసా, లేట్ గా విన్ అయినా లేటెస్ట్ గా విన్ అవుతా. అవునా? అంతే, ఎప్పుడు అలానే ఉండాలి. ఆ, లేట్ గా serial. విన్ అయినా లేటెస్ట్ గానే విన్ అవుతూ ఉండాలి. ప్రస్తుతానికి అయితే మనకు వచ్చే 10 పాయింట్స్ తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. యా రే 10 వచ్చాయి, నువ్వేం ఫీల్ అసలు అవ్వలేదు. 10 రూపాయలకి చాక్లెట్ కూడా కొనుక్కోవచ్చు. కొనుక్కోవచ్చు. కొనుక్కు నాకు కూడా ఒకటి పెట్టు. ఓకే. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది 100 పాయింట్స్ తో అభిలాష. కంగ్రాట్స్. గిఫ్ట్స్ ప్లీజ్. చూసుకో ఏం గిఫ్ట్ కావాలి నీకు. నాకు ఫ్యాన్ కావాలి. ఓకే శోభా నీకేం గిఫ్ట్ కావాలి చెప్పు. ఐరన్ బాక్స్. ఓకే నీకేం కావాలి చెప్పు. త్రివేణి డిన్నర్ సెట్. ఓకే. కళ్యాణి ఎల్లో బౌల్ సెట్. ఎల్లో బౌల్ సెట్. ఓకే స్టార్ట్ చేద్దాం సెకండ్ రౌండ్. పంచాక్షరి. పంచాక్షరి ఆడడానికి రెడీ. ముందుగా నువ్వే ఆడాలి అభిలాష. అభిలాష క్వశ్చన్ ప్లీజ్. ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేవి ఏంటి? ఎన్నో తీసుకుంటూ ఉంటాం, ఎన్నో ఇస్తూ ఉంటాం, అవేంటి? టాప్ 5 చెప్పాలి. ఓకే స్టార్ట్. గిఫ్ట్లు అంటే వాచ్. బహుమతులు. ఓకే ఉంది. నెక్స్ట్ ఇంకా డ్రెస్సెస్. డ్రెస్సెస్ ఉన్నాయా చూద్దాము. ఓకే ఉన్నాయి. ఇంకా బర్త్డే సర్ప్రైజెస్. అదే ఆ సర్ప్రైజెస్ ఏంటి? సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ కేక్స్, ఏమిస్తారు ఆ సర్ప్రైజ్? వాచెస్. ఇంకేం తీసుకుంటావు లవర్స్ దగ్గర నుంచి? Watch. లేదా నువ్వేమిస్తావు? నేనే ఇవ్వను. నువ్వు అన్ని తీసుకునే బ్యాచేనా? ఇచ్చేదే లేదా? ప్రేమ 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 ప్రేమ. చెప్పు టైం అయిపోయింది. షర్ట్స్ అవి. షర్ట్స్. ఓకే అవి డ్రెస్సుల కిందకి వచ్చేస్తాయి కదా. ఇంకా ఇంకా టైం అప్. జస్ట్ 2 చెప్పావు అంతే. ఓకేనా? మరి అలా అన్ని తీసుకుంటాయంటే ఎలా? అప్పుడప్పుడు ఇస్తూ కూడా ఉండాలి కదా. చూద్దాం నువ్వు మిస్ చేసిన ఆప్షన్స్ ఏంటో. గులాబీలు మెయిన్ అవే కదా లవర్స్ అనగానే. అండ్ ఇంకా గ్రీటింగ్ కార్డ్స్, ఇవి కూడా చాలా కామన్. ఇంకా బంగారం. గోల్డ్ ఆర్నమెంట్స్. నేను ఆల్రెడీ రింగ్ తీసుకున్నాను. మరి ఎందుకు చెప్పలేదు? చెప్పాలి కదా. అంత కాస్ట్లీ గిఫ్ట్ తీసుకుని కనీసం 10 మందికి చెప్పుకోనంటే ఎలా? పాపం ఎంత ఫీల్ అవుతాడు అబ్బాయి. రింగ్ గిఫ్ట్ ఇచ్చారు నాకు. ఇప్పుడు కాదు అప్పుడు చెప్పలేదు. సో చాలా ఓపెన్ గా ఉన్నావు. అయితే ఏం చేస్తూ ఉంటాడు? ఏం చేస్తూ ఉంటాడు నీ బాబు? జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తున్నాడు. ఎప్పుడు పెళ్లి? పెళ్లి ఇప్పట్లో లేదులే. Don't marry, hey, be happy, oh. ఓకే పెళ్లి లేదు, బాయ్ ఫ్రెండ్ మాత్రం రింగ్ ఇచ్చాడు. ఓకే నీకైతే మేము ఇచ్చేస్తున్నాం ఇప్పుడు 200 పాయింట్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ లీడ్ లో ఉన్న నువ్వే శోభ. మరి నీ క్వశ్చన్ చూద్దామా? క్వశ్చన్ ప్లీజ్. మనం పరిగణించే ముఖ్యమైన రోజులు ఏవి? ఓకేనా? నీకు అర్థమైందా? మనం సెలబ్రేట్ చేసుకున్నటువంటి ముఖ్యమైన రోజులు అంటే మనకు సంబంధించి కాదు, కుల మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఆలోచించు. ఓకే రెడీ స్టార్ట్. ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే. ఓకే స్వాతంత్ర దినోత్సవం ఉందా? ఉంది. ఇంకా మన ఇండియన్స్
ప్రౌడ్ గా సెలబ్రేట్ చేసుకున్నటువంటి కొన్ని New Year డేస్ first. ఉన్నాయి. న్యూ ఇయర్ ఫస్ట్ న్యూ ఇయర్ ఫస్ట్ అందరు చేసుకుంటారు. అది లేదు ఇంకా. ఆలోచించి ఇండిపెండెన్స్ డే చెప్పావు కదా, ఇంకేం డేస్ ఉంటాయి? గాంధీ జయంతి గాంధీ జయంతి. ఎస్, ఓకే, గాంధీ జయంతి ఉంది. ఇంకా చెప్పు, ఇలాంటివి చెప్పు. చాచా నెహ్రూ ఓకే, చిల్డ్రన్స్ డే. అయినా చాచా నెహ్రూ అనేది పక్కింటి నుంచి ఎక్కడి నుంచో కొంచెం ఉఫ్ అని ఊదేరు. ఎనివే 2 ఆన్సర్స్ చెప్పావు కాబట్టి 200 పాయింట్స్. మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. నేను మొత్తుకుంటున్నాను ఇక్కడ, ఇండిపెండెన్స్ డే తర్వాత ఇంకోటి ఉంటుంది ఏంటి అని. నెక్స్ట్ బాలల దినోత్సవం, చిల్డ్రన్స్ డే. మహిళా దినోత్సవం మార్చ్ 8th. ఎలా మర్చిపోతావు నువ్వు? ఓకే, ఉమెన్స్ డే. సో ఇవి మనం ముఖ్యంగా పరిగణించేటువంటి రోజులు. ఓకేనా? మొత్తం 200 పాయింట్స్ వచ్చాయి నీకు. త్రివేణి రెడీ? రెడీ. ఓకే, ఈ మత్తుకల్ల పిల్లకు వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి? పురాణేతిహాసాల్లో మనకు గుర్తొచ్చే పాత్రలు. పురాణేతిహాసాల్లో మనకు కుండ. గుర్తొచ్చే పాత్రలు. కుండ. కుండ ఎందుకు గుర్తొస్తుంది ఎవరికి అసలు? నీవు ఆగు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్యారెక్టర్ నేమ్స్ చెప్పాలి, చెప్పు. మనుషుల పేర్లు ఉంటాయిగా, అలా ఉంటాయి. మహారాణి మహారాజు. మహారాణి మహారాజు. ఓకే, పురాణ ఇతిహాసాలు అంటే పేర్లు ఉంటాయి కదా. ఇప్పుడు మహారాణి మహారాజు అంటే వాళ్ళ పొజిషన్స్, అవి వాళ్ళ పేర్లేంటి? ఒక రాజు పేరు చెప్పేదన్నా నీకు గుర్తున్న రాజు పేరు? ఒక్క రాజు పేరు కూడా తెలియలేదా? చాలా ఇంటి పక్కన రాజు ఉంటాడు కదా, రాజు పేరు చెప్పు. చెప్పు త్వరగా. గుళ్ళు కూడా కట్టారు వాళ్ళకి. సినిమాలు ఉన్నాయి. క్లూ ఇచ్చా నేను. క్లూ మీలాంటి వాళ్ళ కోసమే తెలుసా రాజమౌళి గారు బాహుబలి తీసింది? నిజంగా ఇలాగ ఏమీ తెలియని వాళ్ళు కొంతైనా తెలుసుకుంటారని మొత్తానికి ఒక్క ఆన్సర్ కూడా చెప్పలేదు. నేను ఎంతో ఊహించుకున్నా. ఏమీ తెచ్చుకోలేదు. చాలా కష్టమైనదా? ఇప్పుడు ఆన్సర్లు చూడు, నువ్వే ఏ దిస్ అంటావు. ఆన్సర్స్ ప్లీజ్. రాముడు. రాముడు, శ్రీకృష్ణుడు, దేవుడు. పాండవులు, కౌరవులు, భీష్ముడు. మీరు రాజులు 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 అన్నారు. దేవుడు ఏ, అని చెప్పలేదు రాముడు నాకు. రాజు కదా? ఫస్ట్ వీళ్ళు రాజులుగా మంచి పనులు చేశాకే దేవుళ్ళు అయ్యారమ్మా. ఓకే, ఒకసారి గట్టిగా చప్పట్లు మంత్రి. సూపర్, అసలు మామూలుగా ఆడలేదు కదా. నెక్స్ట్ ఇక కళ్యాణి నువ్వే ఆడాలి. అమ్మ బాబోయ్. ఆ? ఓకే ఓకేనా? చింపేస్తుంది. ఫుల్ ప్లేట్స్ రెడీగా ఉన్నా? ఫుల్. ఓకే, క్వశ్చన్ చూద్దాం. పూజ కోసం మనం ఎక్కువగా ఏ పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాం? చెప్పు కళ్యాణి. చామంతి పూలు. చామంతి పూలు. ఓకే, చామంతి పూలు ఉన్నాయి. ఇంకా సీజన్ లో మల్లె పూలు. మల్లె పువ్వులు. ఓకే, ఓకే ఉన్నాయి. గులాబీ పూలు. మారేడు చెట్టుకి పూలు వస్తాయి. మారేడు చెట్టుకి పువ్వు వస్తుందా? కాయ వస్తుంది, ఆ, దాన్ని కాయ వినాయక వస్తుంది, చవితికి కాయ. పెడతారు. నెక్స్ట్ బంతి పూలు. బంతి పువ్వులు. బంతి పువ్వులు ఉన్నాయి. ఇంకొకటి చెప్పు. మందార పూలు. మందార పువ్వులు. ఓకే, ఉన్నాయా? మందారం లేదు. ఇంకేదైనా ఒక పువ్వు పేరు చెప్పు. ఎక్కువగా దేవుళ్ళకి పెడతారు. ఎనే 4 చెప్పావు, 4 పెట్టి మొహం అలా పెట్టుకుంటావు ఎందుకు? అంటే ఒకటి కూడా బాగుంది. ఒక్కటి ఏంటో చూద్దాం. నందివర్ధనం. వైట్ గా ఉంటాయి. అవునవునవును. ఎనీవే మొత్తానికి 4 పాయింట్స్ వచ్చాయి. తీసుకో 400 పాయింట్స్. సూపర్. ఏదో ఒకసారి మంచి పోజ్ పెట్టు. టాప్ పోజ్ పెట్టాలి అసలు ఇప్పుడు నువ్వు. ఐలో విక్రంగా మామూలు ఎనర్జీ లేదు, ఇదే ఎనర్జీతో గిఫ్ట్ కూడా తీసేసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు ఏ గిఫ్ట్ కావాలి? రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే, తీసుకో. సో నెక్స్ట్ లీడ్ లో ఫస్ట్ నువ్వు తీసుకో శోభ. నాన్ స్టిక్. నాన్ స్టిక్ సెట్. ఓకే, నీకు అభిలాష 5 పీస్ కిచెన్ సెట్. ఓకే, తీసుకో. త్రివేణి చెప్పు నీకేం కావాలి? జర్మన్ సిల్వర్ సెట్ కావాలి. ఓకే, తీసుకో. థ్యాంక్ యూ.
సెకండ్ రౌండ్ పంచాక్షరి ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాము. మరి థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం వెళ్ళది. ఆ డాన్స్ తర్వాత తీసుకుందాం క్రేన్ మొక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబల్ హార్స్ మిరపగుళ్ళలో మరొక చిన్న బ్రేక్. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. నాకు బొంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఉంటే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సిను నీతో సిడి కొట్టిన మామ మామ. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ. స్టార్ట్ చేసేద్దాం మన థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. చాలా బాగున్నాయి తెలుసా, ఇవాళ 4 కూడా 4 సూపర్ గా ఉన్నాయి. ఫస్ట్ అయితే పిలిచేద్దాము రౌండ్ టాపర్ ని కళ్యాణి. దా పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే పన్నీటి స్నానాలు చేసే వేళలో నున్నని చెప్పకు సిగ్గులు పుట్టే అందుల విన్నను అల్లరి పెట్టే కనరా. స్టార్ట్. నువ్వు బాగా చేయాలి, ఓకేనా? ఓకే చెప్పు. పిగ్ అనుకుంటా. పిగ్ కరెక్టా? పిగ్ అంట అమ్మాయి చెప్పడం కూడా వాళ్ళు చెప్పింది పిగ్ అని. రైటా రాంగ్ గా చెప్పు. రైటా? మరి చెప్పొచ్చు. అది రైట్ ఎలా అవుతుంది? ఇంకా నువ్వు సగమే చెప్పావు. రాంగ్ ఆన్సర్ -10 పాయింట్స్. వాట్? యా బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. సగం సగం వద్దు. చెప్పు శోభ. పంది. ఆమె చెప్పింది కూడా అదే. -10 పాయింట్స్. ఫుల్ గా చెప్పండి. పంది ఏమిటి? నువ్వు సరిగ్గా చూపించట్లేదబ్బా. చెప్పు శోభ. పంది మూతి రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్ అండ్ నీకు 60. దా ఇట్రా ఇట్రా ఇట్రా. ఇప్పుడు నీకు ఒక చిన్న టాస్క్. ఏం తెలుసా? పంది మూతి పెట్టి ఒక డైలాగ్ చెప్పాలి. మూతి మాత్రం మిస్ అవ్వకు. మూతి మాత్రం మిస్ అవ్వద్దు. గొలగొలో కొలకొలో మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం కదా. వెళ్ళు 60 పాయింట్లు. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి. కళ్యాణికి బాగా సూట్ అయింది ఇది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఆడాల్సింది శోభ. నువ్వే దా. స్టార్ట్. తెలిసిన వాళ్ళు బాగా. కళ్యాణి కళ్యాణి చెప్పు. తొట్ట బుగ్గ. కరెక్ట్. సొట్టె బుగ్గలు. కంగ్రాట్స్ 60 పాయింట్స్. థ్యాంక్ యూ. సో మరి ఇప్పుడు చెప్పు, నువ్వే డైలాగ్ చెప్తావు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా శ్యామల గురించి ఎగబడితే జై మహేష్మతి. సో సూపర్ డైలాగ్. నెక్స్ట్ నువ్వే అభిలాష. కమ్. నిలువవే బాలుక నల్లదాన్న వయారి హంస నడకదాన్న నిన్నడకల హొయలున్నది జాన నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే. రెడీ స్టార్ట్. ఎక్కడో ఎక్కడో గుద్దుతోంది అమ్మాయి అసలు. బాక్సింగ్. బాక్సింగ్ కరెక్ట్ కదా? కరెక్ట్. 40 పాయింట్స్ తీసుకో. అండ్ నీకు 60. థ్యాంక్ యూ.
మరి అభిలాష నువ్వేం డైలాగ్ చెప్తావు? ఏది చెప్తున్నా కూడా యూనో ఈ యాక్షన్ మాత్రం కంటిన్యూగా ఉండాలి. ఓకే కమాన్. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్. పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అంతే, జీవితం మొత్తం ప్రేమలో కొట్టుకుపోతాను తెలుసా అసలు. ప్రేమ లేని జీవితం లేదు, జీవితం లేకపోతే ప్రేమ లేదు. నువ్వు లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ లేడు, ఆడిచ్చిన రింగ్ లేకపోతే నీ చేయలేదు. ప్రేమ ప్రేమ ఇది రింగ్ మీద టార్గెట్ చేశారు శ్యామల గారు మొత్తానికి. త్రివేణిదా. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఏ చోట అది జారినదో. ఓకే రెడీ స్టార్ట్. రైక చూస్తే ఫస్ట్ బజర్ ఎవరు ప్రెస్ చేస్తే మిగతా వాళ్ళు లాక్ అయిపోతాయి. సో బీ ఫాస్ట్. చూస్తే పాలకొల్లు. చెప్పు అభిలాష. కొంగుముడి. కొంగుముడి కరెక్ట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్. థ్యాంక్ యూ And నీకు 60. సూపర్ సూపర్. థ్యాంక్ యూ అమ్మా. ఎళ్ళమ్మా 60 పాయింట్స్. థ్యాంక్ యూ. ఈ రౌండ్ లో అందరూ ఒక ఆన్సర్ యాక్టింగ్ చేశారు కాబట్టి అందరికి ఈక్వల్ గా పాయింట్స్ వచ్చాయి. కాకపోతే ఇద్దరికి -10 ఉన్నాయి కాబట్టి ఇద్దరికి టై పడింది. ఓకే త్రివేణి అండ్ కళ్యాణి, మీ ఇద్దరిలో ఇప్పుడు ఎవరు రౌండ్ టాపర్ అవ్వాలో శోభ డిసైడ్ చేస్తుంది. పని సగ సని పని పమగమ పమ పసని ని మమ పమగమ పని సగ శోభ ఎవరు విన్నరు? థర్డ్ రౌండ్ టాపర్ చెప్పేసాయి. త్రివేణి. ఓ మై గాడ్, నీ అదృష్టం పుచ్చిపోయింది పోయి వాళ్ళు అసలు. తీసుకో టాప్ గిఫ్ట్. సో గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు త్రివేణి ఏ గిఫ్ట్ కావాలి? టాప్ గిఫ్ట్ జ్యూసర్ కావాలి. జ్యూసర్ తీసుకో. థ్యాంక్ యూ. కళ్యాణి నీకే గిఫ్ట్ కావాలి చెప్పు. కుంకుమరణి. కుంకుమ భరణ. ఓకే 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇద్దరు ఈక్వల్ పాయింట్స్ తో ఉన్నారు. నువ్వు చెప్పు అభిలాష, వాట్ గిఫ్ట్ యు వాంట్? ఈ సెట్ వైట్ set? సెట్ వైట్ బాత్ సెట్. ఓకే తీసుకో. శోభ ఎలక్ట్రిక్ బ్యాండ్. బ్లెండర్. ఓకే సో థర్డ్ రౌండ్ అలా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక మనందరి ఫేవరెట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు తీసుకుందాం ట్రైన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ అవర్స్ మినపగుళ్ళలో మరొక చిన్న బ్రేక్. వానా వానా వల్లప్ప తిరుగుదామిలా నింగి నీల హరివిల్లై కలుపుదామిలా మబ్బుల్లో హంసలాగా మల్లెల్లో మంచులాగా కన్నుల్లో సిగ్గులాగా వెన్నెల్లో ముగ్గులాగా దోసిట్లో చినుకులాగా వాకిట్లో తులసిలాగా వరిచేలో గువ్వలాగా పెదవుల్లో నవ్వులాగా మనమంతా గంతులాడుదాం సిరి ముప్పై చిందులాడుదాం సరదాగా ఆటలాడుదాం పరువాళ్ళ పాట పాడుదాం వానా వానా వల్లప్ప తిరుగుదాం. లక్ష్మి రెడీ ఫర్ ద లాస్ట్ రౌండ్. ఫుల్ గేమింగ్ రౌండ్. ఒళ్ళంతా మస్తీ ఉంటుంది. మరి స్టార్ట్ చేసేద్దాం. బట్ ఆ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్కోర్లు ఎంతో చూద్దాం ఒకసారి. ఓకే వావ్. యా సో ఈ స్కోర్లు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రౌండ్ లో అన్ని మారిపోతాయి, తలకిందులు అయిపోతాయి. ఫైనల్ గా ఒక్కళ్ళు మాత్రం విజయలక్ష్మి అవుతారు. ఇవాళ విజయలక్ష్మిని ఎవరో మనకి తెలియజేసేటువంటి లాస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఇందులో 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. మీ ఇష్టం ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళు ఆ గేమ్ ఆడతారు. ఓకే సో 1 2 3 4 నెంబర్స్ ఎవరెవరికి వచ్చాయో నాకు తెలీదు, మీకు తెలీదు. ముందైతే చూసేద్దాం మీ రౌండ్ లోని ఫస్ట్ గేమ్. గేమ్ నెంబర్ 1. ఫస్ట్ గేమ్ రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 1? ఎవరా లక్కీ పర్సన్? త్రివేణి దా కమ్.
త్రివేణి గేమ్ ఏంటంటే అక్కడ ఈ బ్రిక్స్ ని నువ్వు ఫిట్ చేయాలి అంతే. మొత్తం నీ టార్గెట్ ఏంటంటే 8 బ్రిక్స్ తీసుకెళ్ళి అందులో ఫిట్ చేయాలి. ఓకే 60 seconds టైం లిమిట్. నీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 150 పాయింట్స్ ఉన్నాయి. బెట్టింగ్ చెప్పు ఎవరి మీద ఎంత ఎంత? కళ్యాణి మీద 100, అభి మీద 50. నీ చిట్టి చిట్టి కాళ్ళు వేసుకుని గెంతుకుంటూ వెళ్ళి ఫాస్ట్ గా ఆడేసి. ఓకే రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాగ్రత్తగా ఆడు. స్టేజ్ పగిలిపోద్ది. ఎందుకో ఏదో చిన్న సైజ్ భూకంపం వచ్చినట్టుంది నాకైతే. వై? ఓ తిని పరిగెత్తడం వల్ల షెట్ నేను ఏంటా అనుకుంటున్నా. పడుతున్నాయా? ఈజీగానే ఉందా? అయ్యో కింద పడతావు మెల్లిగా. అయ్యో స్టేజ్ అంతా పగిలిపోతుంది. పాపం వాళ్ళు కష్టపడి చేశారు. నడుచుకుంటూ వెళ్ళి పెట్టొచ్చు, అరగన ఉరకన అవసరం లేదు. కౌంట్ చేస్తున్నావా? తీసుకోపోయి నడుచుకుంటూ వెళ్ళి పెట్టు. ఎందుకు రన్ చేస్తున్నావు? అలసిపోతావు పాపం. ఎన్ని పెట్టింది? 6 అనుకో. ఇంకొకటి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 150 ఉన్న నీ స్కోర్ ని చక్కగా ఆడి 300 చేసుకున్నావు. సూపర్. థ్యాంక్ యూ. ఫస్ట్ గేమ్ అయిపోయింది, సూపర్ గా ఆడి గెలిచి పాయింట్లు కూడా సంపాదించుకుంది. మరి సెకండ్ గేమ్ ఎవరికన్నా పాయింట్లు ఇస్తుందో, ఎవరి పాయింట్లు లాక్కుంటుందో చూసేద్దామా? గేమ్ నెంబర్ 2. ఎవరు ఆడుతున్నారు సెకండ్ గేమ్? గేమ్ నెంబర్ 2 శోభ. చారుశీల స్వప్న బాల యవ్వనాల. శోభ గేమ్ ఏంటంటే ఈ బాల్ ఉంది కదా, దీన్ని ఇందులో వేస్తావు శోభ. ఈ అట్టపెట్టిని లాక్కుంటూ తీసుకెళ్లి అక్కడ మార్క్ ఉంది కదా అక్కడ పెట్టేస్తావు. ఎన్ని చేయాలి? ఓకేనా? ఎన్ని? బా ఆమె కంటే మీరు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. ఎన్ని చేయాలి? ఆ, తట్టుకోలేకపోతున్నారా? కాసేపు అలా టెన్షన్ పడండి, బాగుంది. పడండి. అసలు ఆర్టిస్టులు మామూలుగా వేయట్లేదుగా. మొత్తానికి 7 చేయాలి నువ్వు. నీ దగ్గర ఉన్న పాయింట్స్ 380. సో ఇప్పుడు నువ్వు బెట్టింగ్ స్టార్ట్ చేసుకో. త్రివేణి 100, అభి 100. సాటిస్ఫైడ్? నిన్ను ఇంటికి రావాలి, నీ సంగతి చెప్తా. రాదు, కొన్నాళ్ళకి ఛాయ్లకు కూడా రాదా? కళ్యాణి మీద కూడా ఎంత చెప్పేసాయి. 100. ఓకే పట్టుకో. 60 seconds వచ్చేసాయి. ఓకేనా? జాగ్రత్తగా ఆడు. మొత్తం 7 బాక్సెస్ నువ్వు తీసుకెళ్లి మార్క్ లో వేయాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చారుశీల స్వప్న బాల యవ్వనాల. ఓకే ఇంకో 6 వేయాలి. మల్లెపూల మాఫియా. నీ పాయింట్లు ఉంటాయా పోతాయా? గోవిందా ఫిక్స్ అయిపోయారా? ఎంత ఫాస్ట్ చేసుకుంటే వేసుకో. ఈ ఖాతాలో 25 ఉన్నాయి, ఇంకా 22కి వచ్చింది. ఇంకా 20 seconds ఉన్నాయి నీకు. నేను చెప్పాను ఆ మీద ఈవినింగ్ రచ్చ చేస్తా అని టీ తాగిపించారు కదా. ఎలా రచ్చ చేస్తావు సాయంత్రం? నువ్వు ఏం చేసి రచ్చ చేస్తావు చెప్పు. చెప్తా, మొట్టికాయలు వేస్తా. నేను రచ్చాను రే, టీ తాగిపి కారం వేసి. వీళ్ళ దగ్గర చాలా వైలెంట్ ఐడియాస్ ఉన్నాయి. మామూలు Oh, కాదు. shit. కారం వేసి టీ తాగిపియాలంటే. ఇంకొకటి. గోవిందా గోవిందా. అమ్మో. 1 2 3 4 5 ఓన్లీ 5 వేసావు దాట. చారుశీల. ఇప్పుడు పాయింట్లు కూడా పోయాయి మొత్తము. పర్లేదు, పాయింట్లన్నీ మీకు వచ్చేసాయి. కంగ్రాచులేషన్. అండ్ బాగా ట్రై చేసావు. ఓకేనా? గో. రేపినావే గుండెలోన గోల. అండ్ చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్. గేమ్ నెంబర్ 3. కళ్యాణియా అభిలాషానా ఎవరు ఆడుతున్నారు ఈ గేమ్? అభిలాష దా. నీ గేమ్ ఏంటంటే బెలూన్ తెంపుకో ఒకటి, పైకి గాల్లో ఎగిరి నీ తలతో దాన్ని కొట్టుకుంటూ ముందుకు తీసుకెళ్లి ఆ అగరత్తుల మీద పేల్చాలి. ఓకే మినిమం 2 చాలు. ఓకే సో నీ దగ్గర ఉన్న స్కోర్ బట్టి నువ్వు ఎంత బెట్ చేస్తావు బెట్ చేయి.
150 కళ్యాణి మీద 50 సింగిల్ 50 త్రివేణియా 60 సెకండ్స్ వచ్చేసింది అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. హ్యాండ్ అది కౌంట్ లేదు. దా. అది మైనస్ రైట్ రా. ఒక్కసారి కూడా లేదు త్వరగా రా ఆడు ఫాస్ట్ గా. అయిపోతుందా? నువ్వు ఎందుకు కూర్చున్నావు అసలు? హ్యాండ్ టచ్ చేస్తున్నావు, హ్యాండ్ టచ్ చెయ్యొద్దు. అది అలానే ఆడు అంతే. అది అయిపోయింది కదా. నువ్వు ఫస్ట్ ది హ్యాండ్ టచ్ చేసావు కదా. గో గో గో. తొందరగా త్వరగా. ఓ మై గాడ్, చాలా టఫ్ ఉంది. సో 200 పాయింట్స్ నీ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. నీ స్కోర్ ఇప్పుడు 680. థ్యాంక్ యూ. గో. లాస్ట్ గేమ్ రెడీ. సో కళ్యాణి ఆడబోతోంది. మరి ఎవరు ఇవాళ టైటిల్ విన్నరో చూద్దాం. కళ్యాణి కమ్. నీ దగ్గర 360 పాయింట్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి దగ్గర 640 పాయింట్స్ ఉన్నాయి. డబుల్ ఉన్నాయని నీ దగ్గర. ఓకేనా? సో నువ్వు బెట్ చేసుకో జాగ్రత్తగా. గేమ్ ఏంటంటే ఇక్కడ నుంచి బాల్ ను వదులుతావు, ఆ హోల్ లోంచి కింద టబ్ లో పడాలి బాల్. ఓకే? మొత్తం 3. ఓకే చెప్పు, బెట్టింగ్ చెప్పు. అభి 150 త్రివేణి 150. దీన్ని ఎందుకు టార్గెట్ చేయట్లేదు అందరూ? దాని దగ్గర 80 పాయింట్ల ఫెయిల్. చిన్న పిల్లవే అందుకే టార్గెట్ చేయట్లేదు. పట్టుకో. మినిమం 3 వేయాలి నువ్వు. 60 సెకండ్స్ నీ టైం లిమిట్. అండ్ టైమ్ ప్లీజ్. రెడీ కళ్యాణి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎంత వాటి మీదనే పెట్టేసింది. నీకు ఈ బాల్ విసరడం పెద్దగా అచ్చొచ్చినట్టు లేదు కళ్యాణి. ఫస్ట్ రౌండ్ లో కూడా 10 పాయింట్లే వచ్చాయి. ఓ నో. ఒక్కటి కూడా పడట్లేదా? కొంచెం స్లో అయ్యి కొంచెం స్పీడ్ తగ్గించు. స్పీడ్ తగ్గిస్తే సైడ్కి వెళ్ళిపోతుంది. అయ్యయ్యో, ఇది ప్యూర్లీ లక్ కళ్యాణి. 1 ఇంకా 2 త్వరగా. ఫాస్ట్ ఫాస్ట్ స్లోగా వెయ్యి. అయ్యయ్యో, చెప్పిన మాట విను. దేవుడా 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 దేవుడా. సూపర్ మచ్చి. మనం ఎంత గొప్పవాళ్ళని తెలుసా? వాళ్ళు గెలిచారంటే ఇవాళ మన వాళ్ళే. మరి అంతే కదా? ఈ పోరాని ఎక్కడి నుంచి ఓకే గెలవండమ్మా. ఓకే బాగా ఆడు. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సో మొత్తానికి ఇవాళ భారీ స్కోర్ తో విజయలక్ష్మి అయిపోయింది. మన అభి, కంగ్రాచులేషన్స్ అభిలాష. నీకు ఏ గిఫ్ట్ కావాలి చెప్పి ఇప్పుడు? ఎల్సిడి కావాలా, అష్టలక్ష్మి కలశం కావాలా, లేదంటే ఫ్రిడ్జ్ కావాలా? అష్టలక్ష్మి వెండి కలశం నాకు కావాలను. ఓకే తీసేసుకో. థ్యాంక్ యూ. సో విజయలక్ష్మి అయ్యావు కాబట్టి బంగారు లక్ష్మి ఆడడానికి టాస్క్ చేసేయాలి. టాస్క్ ఫినిష్ చేద్దాం దా. విజయలక్ష్మి నువ్వు బంగారు లక్ష్మి అవ్వాలంటే బోనస్ రౌండ్ ఆడడానికి ముందు టాస్క్ ఫినిష్ చేయాలి కాబట్టి తిప్పేసే గట్టిగా దండం పెట్టుకుని లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడేయచ్చు. ఓకే తిప్పు. లక్ష్మీదేవి బోనస్ రౌండ్ ఆడేస్తున్నాము. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే బోనస్ రౌండ్ ప్లీజ్.
బోనస్ రౌండ్ ఆడుతున్నావు. పజిల్ అండ్ టైమర్ ఎట్ టైం వచ్చేస్తాయి. ఓన్లీ 30 seconds. సో జాగ్రత్తగా ఆడు. 10 grams గోల్డ్ గెలుచుకోవచ్చు. పజిల్ చూసేద్దాం. పజిల్ ప్లీజ్. అందులో ఏదైనా ఒక పేరు ఉండొచ్చు, ఒక సినిమా పేరు ఉండొచ్చు. రాజు. రాజు అంట. రాజు కరెక్ట్ అయితే ఈ పాటికి అక్కడ వచ్చేసేది స్క్రీన్ మీద. సో రాంగ్ ఆన్సర్. ఓకే, 10 grams గోల్డ్ అయితే రాలేదు, కానీ విజయలక్ష్మి అయ్యి నీ కోరుకున్న గిఫ్ట్లన్నీ నీతో పాటే ఉన్నాయి. కంగ్రాచులేషన్స్. మీకు కూడా గిఫ్ట్ ఇచ్చేస్తా, రండి. సూపర్ గిఫ్ట్లు గెలుచుకున్నారు అందరూ. పాయింట్లు రాకపోయినా మాత్రం మీకు బోల్డెన్ గిఫ్ట్లు ఇచ్చాం చూసారా ఇవాళ. ఇంకా ఈ గిఫ్ట్లతో పాటు మీరు ఎప్పుడు గుర్తుంచుకునేటువంటి మెమరబుల్ గిఫ్ట్ ఇంకోటి ఉంది నా దగ్గర. ముందుగా విజయలక్ష్మికి ఇచ్చేస్తాను. సో విజయలక్ష్మికి ఇచ్చేద్దామా? తను కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలిసాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అలాగే మా షో మీకు ఎప్పుడు గుర్తుండిపోయేలా మీ అందరికీ కూడా చక్కటి అందమైన లక్ష్మీదేవి ఫోటోస్. ముందుగా నీకు చూసారు కదా లక్ష్ములు ఇవాళ ఎపిసోడ్ లో నిజంగా బంగారు లక్ష్మి అయిపోతుంది అనుకున్నాం అవి, కానీ విజయలక్ష్మిగానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ మీకు ఆ లక్కీ ఛాన్స్ వదిలేసింది. ఆ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ట్ చేసి మాకు SMS చేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు పంపించిన SMS లోంచి ఒక మహాలక్ష్మిని సెలెక్ట్ చేసి ఆమెకి చేస్తాము అష్టలక్ష్మి కలసంతో పాటు అందమైన చీర. సో ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ కలుసుకుందాం మరో అందమైన ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు, టాటా, బై బై.